గణేష్ ఉత్సవాల్లో రాజకీయ రగడ చోటు చేసుకుంది. మంత్రి కోమటిరెడ్డిని బీజేపీ నేతలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో వేలంపాటలో లడ్డూ ధర తగ్గడంతో అటు ఉత్సవ కమిటీ, హిందూ భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరోచోట ఉపాధ్యాయుల దినోత్సవంలో మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. నల్గొండ పాతబస్తీలోని హనుమాన్ నగర్ 1వ నెంబర్ విగ్రహం వద్ద నుంచే ప్రతిసారి గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసంగించారు. ఈ క్రమంలో రాజకీయాలు తగదంటూ బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు, బీజేపీ కార్యకర్తలు వాగ్వాదం చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని అరెస్టు చేశారు. దీంతో బీజేపీ శ్రేణులు పోలీస్ వాహనానికి అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, పోలీసులు, కాంగ్రెస్ నాయకుల తీరును తప్పుపట్టారు. వర్షిత్ రెడ్డిని విడుదల చేసేదాకా గణేష్ శోభాయాత్ర ప్రారంభమయ్యేది లేదని అక్కడే బైఠాయించారు. వర్షిత్ రెడ్డిని పోలీసులు విడుదల చేయడంతో గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది. అయితే ఎన్నో ఏళ్లుగా కులమతాలకు అతీతంగా అందరినీ గౌరవించుకునే చోట రాజకీయాలు చేయడం సరికాదని బీఆర్ఎస్, బీజేపీ నేతలు మండిపడ్డారు. గతేడాది బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇదే 1వ నెంబర్ గణేష్ లడ్డూను 13,50,000కు దక్కించుకున్నారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వేలంపాటలో లడ్డూ ధర కేవలం 5,16,000కు తగ్గడంతో అటు ఉత్సవ కమిటీ, హిందూ భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.